Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి అని. దేవుడు ప్రేమే ఉన్నాడు. గాడ్ ఈస్ లవ్. దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి ఆయన ఈ లోకానికి దిగొచ్చారని, మన కొరకు రక్తం చిందించారు, ప్రాణం పెట్టారు. ఆయన మనల్ని తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేర్చుకుంటున్నారని. ఇదంతా కూడా దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి చేస్తున్నారని. ఆయన ఇప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తున్నారని. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారు దేవుని ప్రేమ అనుభవిస్తారు అండి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో రాయబడింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. హల్లెలూయా. బైబిల్లో కొన్నిసార్లు దేవుడు ఇలా మాట్లాడినట్టు చూస్తున్నాం. నీ విశ్వాసమే నిన్ను రక్షించను, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచను, నీ విశ్వాసమే నేను బాగు చేస్తున్నాను. రక్షించిన దేవుడే, స్వస్థపరిచిన దేవుడే, అద్భుత కార్యం చేసిన దేవుడే. కానీ ఘనత మాత్రం నీవు ఆయన మీద ఉంచుకున్న విశ్వాసానికి ఇచ్చాడని. ఎంత గొప్ప దేవుడైనా, ఎంత మంచి దేవుడైనా, నీవు దేవుని మీద ఉంచుకున్న విశ్వాసం నీకు మేలు చేకూరుస్తుందని, మంచి చేస్తుందని. వాస్తవానికి విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే ట్రస్టింగ్ ది ట్రస్ట్ వర్ది. అంటే అర్థం ఏంటంటే నమ్మదగిన దేవుణ్ణి నమ్మడమే విశ్వాసం. అందరినీ నమ్మేయడం కాదు, అన్నీ నమ్మేయడం కాదు. నమ్మదగిన వారిని నమ్మడమే విశ్వాసం. మన విశ్వాసం అనేది ఒక నిచ్చులాంటిదైతే దాన్ని తీసుకువెళ్ళి ఒక తాటేకి దడి మీద వేసామనుకోండి, వేసి పైకెక్కాలనుకున్నాం అనుకోండి, తాటేకి దడి పడిపోద్ది, నిచ్చుని కూడా పడిపోద్ది, మనము పడిపోతాం. అదే నిచ్చుని తీసుకువెళ్ళి ఒక కాంక్రీట్ వాల్ మీద, ఒక సిమెంట్ వాల్ మీద వేసామనుకోండి, సిమెంట్ వాల్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా పైకి వెళ్ళగలం. మన విశ్వాసాన్ని సృష్టి మీద, మనుషుల మీద, చెట్ల మీద, జంతువుల మీద, ఈ లోక విషయాల మీద కాదు ఉంచాల్సింది. మన విశ్వాసం, నమ్మకం సృష్టికర్త మీద ఉంచాలి. సర్వశక్తుడైన దేవుడి మీద మనం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచుకున్న వారు సిగ్గుపడరు, అవమానం పొందరని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మీద మనకుండే విశ్వాసం మనకు చేసే మేలండి. మొదటిగా ఈ విశ్వాసం నేను రక్షిస్తుందని. రక్షణ అంటే అర్థం ఏంటంటే పాప శిక్షను తప్పించుకోవడం, మోక్ష రాజ్యాన్ని సంపాదించుకోవడం. పాప శిక్ష కొట్టివేయబడ్డ వారి జీవితాలు. చాలా మంది పాప క్షమాపణ కావాలని చెప్పి డబ్బులతో పాపక్షేమం కొనుక్కోవాలనుకుంటారు, లేదా ధర్మ కార్యాలు చేసి, లేదా తన శరీరాలు గాయపరుచుకుని పాప క్షమాపణ తెచ్చుకోవాలనుకుంటారు, పరలోక రాజ్యాన్ని సంపాదించాలనుకుంటారు. అది బైబిల్ చదివిస్తుంది, మనుషులు మార్గాల ద్వారా, మనుషులు చేసే పనుల ద్వారా పరలోక రాజ్యం రాదని. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన లోపలికి వచ్చి తన అమూల్యమైన రక్తం చిందించడం ద్వారా మాత్రమే మనిషికి పాపక్షమాపణ వచ్చిందని. ఊడిల రక్తం ద్వారా కానీ, మేకల రక్తం ద్వారా కానీ మనిషికి పాపక్షమాపణ దొరకదని, పరలోక రాజ్యంలో చోటు దొరకదని. పౌలు శీలని తీసుకెళ్లి చెరసాల్లో పెట్టేసినప్పుడు ఆ జైలు అధికారి అడుగుతాడు, నేను నా కుటుంబం రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు పౌలు గారు చెప్పిన మాట, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుకోండి. క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనకి పాపక్షమాపణ, పరలోక రాజ్యము మనకు దొరుకుతుందని. ఏమని విశ్వసించాలి? క్రీస్తు ప్రభు దేవుడని, ఆయన నా కోసం ప్రాణం పెట్టారని, నా పాపాల నిమిత్తమే దేవుడు ప్రాణం పెట్టారని. ఎవరైతే తన పాపాలు దేవుడు ఒప్పుకుంటారో వారిని దేవుడు క్షమిస్తాడని, వారిని దేవుడు నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు అని. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని. 12 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీ అనుకుందంట, నేను వెళ్ళి ప్రభు వస్త్రపుచ్చుని ముట్టుకుంటే స్వస్థత పొందుతాడు అనుకున్నాము. వెళ్ళింది, ప్రభు వస్త్రపుచ్చుని ముట్టింది, స్వస్థత పొందిందని. అనేక సంవత్సరాల నుండి పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తిని క్రీస్తు ప్రభు వారి ముందు దించుతాడు. క్రీస్తు ప్రభు వారు వారి విశ్వాసాన్ని చూసి అతన్ని స్వస్థపరుస్తారు. నీ విశ్వాసం నీకు ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. నీ విశ్వాసం నీ జీవితంలో అద్భుతకరం, గొప్ప కార్యం చూసేలా చేస్తుంది. బైబిల్లో క్రీస్తు ప్రభు వారి దగ్గరికి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మేలు చేసినట్టు మనం చూస్తాం. ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో వారు మేలు పొందుకోలేదు. అవిశ్వాసం మన జీవితంలో ఎటువంటి కార్యాలు చేసి పెట్టలేదు. ప్రభు అంటారు, అవిశ్వాసం చేత కానీ వారి కార్యం చేయలేదని. జకరియా గారు దేవుడి మీద ఉన్న అవిశ్వాసం ద్వారా ఆయన 9 నెలల్లో మగవాడైపోయాడని. పేతురు గారికి ఉన్న అల్ప విశ్వాసం ద్వారా ఆయన నీటిలో మునిగిపోసాగాడని. తోమా గారు దేవుడి మీద ఉన్న అవిశ్వాసం ద్వారా దేవుడు దూరం అయిపోయే పరిస్థితి వచ్చిందని. అది దేవుని వాక్యం సెలవిస్తుంది.
మనము దేవుని మీద విశ్వాసం ఉంచుకోవాలి. దేవుని మీద మనకున్న విశ్వాసం గొప్ప విశ్వాసం ఉండాలి. దేవుని మీద నువ్వు ఉంచుకునే గొప్ప విశ్వాసం నీకు గొప్ప కార్యాలు చేస్తుంది అని. మన విశ్వాసాన్ని మనం క్రియల్లో చూపించాలి. మీకు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని విశ్వాసం ఉంటే మీరు ప్రార్థన చేస్తారు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడని విశ్వాసం ఉంటే మీరు వాక్యం వింటారు. నీ ఇచ్చే అర్పణని దేవుడు అంగీకరిస్తున్నాడు, దేవుడు దానికి ప్రతిగా ఆశీర్వాదం ఇస్తాడని నమ్ముకుంటే మీరు విశ్వాసంతో శ్రేష్టమైన కానుకను దేవుడికి ఇస్తారు. విశ్వాసం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచండి. మీ పరిస్థితి ఏదైనా సరే దేవుని మీద ఉంచుకున్న విశ్వాసం ద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని హల్లెలూయా ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా జీవం గల దేవా ప్రభా, మీకు వేలాది వందనాలేసి ఈ రోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు మహిమలు. ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన యేసయ్యా ప్రభా, మీ మీద మేము ఉంచుకునే విశ్వాసం మాకు స్వస్థత, అద్భుతకార్యాలు, ముఖ్యంగా రక్షణ ప్రభా దయచేస్తున్నాను ప్రభావ. సెలవిస్తున్నందుకు దేవా మీకు మహిమలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభావ ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభావ, ఈ మాటలు నీ మాటలే నమ్ముతున్నారు ప్రభావ, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలో బాధపడుతున్నారు లేవనెత్తండి. వారి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి. రక్షణ దయచేయండి. ప్రతి అవసరం తీర్చండి. ఉన్నతమైన స్థానం నిలబెట్టండి. వారి విషయాలు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. మీరు తృప్తిపరచుకుంటే వారి పక్షాన్ని మీరు మరి యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.